పరిధి వీరవరంకి వెళ్లే దారిలో వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని గిరిజనులు శుక్రవారం డిమాండ్ చేశారు. చింతపల్లి మండలంలోని తలకం పంచాయతీ పరిధి వీరవరంకి వెళ్లే దారిలో వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని గిరిజనులు శుక్రవారం డిమాండ్ చేశారు. గ్రామస్తులు హర్ష మాట్లాడుతూ గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు నీటికి కొండవాగు పొంగి ప్రవహిస్తుండటంతో వీరవరం, తూరుమామిడి, బూరుగుబైలు తదితర గ్రామాల గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ సమస్యపై అధికారులకు, పాలకులకు ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి తమ వంతెన కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. నమస్కారములు. మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. మాది వీరవరం విలేజ్ తురుమామిడి, బురదమామిడి నుంచి తిరువూరు గ్రామ ప్రజలం మేము ఈరోజు మాట్లాడుకొని కలుసుకుంటున్నాము. గవర్నమెంట్ మేము కోరుకునేది ఒకటే, మేము సచివాలయానికి వెళ్ళాలన్నా సరే, ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే, ఏ గర్భిణీ స్త్రీల్ని తీసుకురావాలన్నా సరే, జబ్బు జ్వరాలతో ఉన్న ప్రజల్ని మేము ఇటుగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్. సుమారుగా వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు భాగ్యలక్ష్మి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము 3-4 సార్లు దరఖాస్తులు ఇచ్చాం సార్. కోరకుండా వచ్చినప్పుడు కూడా ఇక్కడ తీసుకొచ్చి మేము చూపించడం అనేది జరిగింది. మేము దీనికి బ్రిడ్జి త్వరలోనే మేము చేకూరుస్తామనేది చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు రోనంగి గోపాలకృష్ణ గారు సార్ ఉన్నారు సార్. అప్పుడు కోరకుండా 2-3 సార్లు వచ్చారండి. వచ్చినప్పుడు ఆ సార్ కూడా మేము దరఖాస్తులు అనేది ఇవ్వడం జరిగింది సార్. ఆ సార్ కూడా మాకు చెప్పారు 2-3 రోజుల్లో మేము పై అధికారులకి తెలియజేసి మీకు న్యాయం చేకూరుస్తామని చెప్పారు సార్. కానీ మాకు ఇప్పుడు దాకా ఏ రెస్పాన్స్ రాలేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం పోయేసి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది సార్. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మాకు ఏ రెస్పాన్స్ అవ్వట్లేదండి. మొన్న వచ్చిన మేస్టర్ తుఫాన్ కారణంగా మొత్తం కొట్టుకెళ్ళిపోయింది సార్. ఈ ఆస్తి అంతస్తులు మొత్తం ఈ నష్టపరిహారం మాకు మేము నష్టపరిహారానికి పెట్టేసి ఆ సచివాలయానికి తీసుకెళ్ళి పెడదామన్నా సరే మేము ఈ గడ్డలు దాటుకుంటూ రావాలి సార్. సుమారుగా మేము ఉన్న ఆ సైజులోనే మేము వస్తుంది. ఇక్కడ నుంచి ఆ పీకల దాకా వస్తుంది సార్ గడ్డ దాటాలనేసి. అంటే అందుకే మేము గవర్నమెంట్ని, మేము ఇప్పుడున్న ప్రతినిధి నాయకుల్ని కూడా మేము కోరుకుంటున్నాము. మేము కలెక్టర్ వారిని, పిఓ వారిని, మొత్తం ఎమ్మెల్యే ఎంపీని మొత్తం కోరుకుంటున్నాం సార్. మాకు న్యాయం చేకూర్చాలి. సుమారుగా ఇక్కడ నుంచి ఒక 5-6 గ్రామాలు ఉన్నాయండి. తురుమామిడి, బురదమామిడి, వీరవరం, కురుములు, చుట్టుపల్లి, కొత్త ఊరు, అటుగా పోతే అలాగా ఉన్నాయి సార్. చాలా గ్రామాలు ఉన్నాయండి. మురుగుబైలు, వీరవరం కూడా అలాగా కలిసిపోయి ఉన్నాయి సార్. మేము ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా సరే, మేము ఏ బండితో రావాలన్నా సరే, అంబులెన్స్ ఏ బండి బైకులు తీసుకురావాలన్నా సరే మేము ఇక్కడ నుంచే మేము ఇటుగా ఇలాగా వస్తాం సార్. మాకు హాస్పిటల్కి రావాలన్నా సరే ఇప్పుడు జబ్బులు జ్వరాలతో చాలా మంది కల్లడిల్లిపోతున్నారండి గ్రామాల్లో సార్. మేము ఇక్కడ నుంచి రావాలనేది అంటే మేము ఈ గడ్డ దాటుకుంటూ రావాలి సార్. దీనికి మాకు గవర్నమెంట్ కూడా రెస్పాన్స్ తీసుకొని మాకు న్యాయం చేకూరుస్తారనేది మేము కోరుకుంటున్నాం సార్. నాయకులు కూడా మమ్మల్ని ఆదుకుంటారనేది మేము కోరుకుంటున్నాం సార్. మేము ఇరువురు మేము మా బాధల్ని మేము మీకు తెలియపరుచుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఉంటాం సార్. ధన్యవాదాలు.